యాక్టింగ్ నటన. ఊ పాత్రను చక్కదిద్దుట. రిఫైనింగ్ ఏ రోల్ పునాదిగా చేసిన పని. పాత్రను అర్థం చేసుకోవటం, మానసికంగా ఉద్వేగంగా తయారు కావటం, కదలికలు, అంగవిక్షేపాలు, రంగస్థల వ్యాపారము, స్వరశుద్ధి, జ్ఞాపక శక్తి. పూర్వాభ్యాసములతో వాటితో పాటు ముందుకి సాగుతుంది. కొన్ని ఏకాకిగానే ఉండిపోతాయి. చాలా వరకు దర్శకునితోని, కొందరు నటులతోనూ ఉంటాయి. మొదటి దశలో దృశ్యం కోసం లేదా పాత్ర స్థితులకు వివిధ పద్ధతులు ప్రయత్నించవచ్చును మరియు వదిలిపెట్టవచ్చును. చివరికి చాలా పెద్ద నిర్ణయాలు తీసుకొనవచ్చును. కదలికలు మరియు స్వర రీతులు స్పష్టమవుతాయి మరియు వాక్యాలను గుర్తుంచుకోవలెను. అప్పటి నుంచి పాత్రను చక్కదిద్దటం మరియు లోపము లేకుండా చేయటం ప్రారంభమవుతుంది మరియు మొత్తం ప్రదర్శనలో ఒకటిగా చేరుస్తుంది. నటుని బట్టి, పాత్రను బట్టి మరియు ప్రదర్శనను బట్టి మారిపోతుంది. కాబట్టి ఈ దశను వర్ణించటం చాలా కష్టం. ఒక మాదిరిగా ప్రేరణ లేక చైతన్యము మరియు బాంధవ్యాలను ఎవరికి వారు బాగా అర్థం చేసుకోవటానికి ఎక్కువ కాలం వినియోగించినట్లు అవుతుంది. ఇంకా ఈ దశకు సంబంధించి ఉన్నవి క్లిష్టమైన రంగస్థల వ్యాపారము, సరైన కాల వ్యవధి, గమన వేగము లేక గతివేగము మరియు వైవిధ్యము. ఏ ఒక్క పాత్ర దానంతటది ముగిసిపోదు. నాటకంలో ప్రదర్శించడం నటన కాదు, ప్రతిచర్యలు చేయటమే అవుతుందని ఒక్కొక్కసారి చెప్పటం జరుగుతుంది. దర్శకుడు సాధారణముగా పని చేస్తాడు. ఇచ్చి పుచ్చుకునే ధోరణి సాధించేటట్టు చూస్తాడు. సహకారం ఉండేటట్లు మరియు ఒకరినొకరు బలపరుచుకునేటట్లు చూస్తాడు. దీనివల్ల సామూహిక నటనకు దోహదం చేస్తుంది. ఏదో విడివిడి ప్రదర్శనలు కాకుండా విడదీయలేని సంపూర్ణ ప్రదర్శన సాధించటం జరుగుతుంది. అదే ప్రధాన ఆశయం. అదే సాధించాలంటే అన్ని పాత్రలు ఉద్దేశపూర్వకంగా నాటక ప్రదర్శనకు కావలసిన దానికి తమకు తాముగా ఒక మెట్టు దిగాలి. అప్పుడే సాధించటం జరుగుతుంది. సామూహిక నటనలో ఒకరికొకరు ఇతరుల శక్తియుక్తులు మరియు బలహీనతలు తెలుసుకొని నటించటం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడ వారికి ఆధారం లేక ఆశ్రయము లభిస్తుంది మరియు ఎక్కడ వారు ఇతరుల బలహీనతలను పూర్తి చేయవలసి అవసరం ఉంటుంది తెలిసి నటించాలి. మరికొన్ని విషయాలు మరో భాగంలో.